హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ గనుక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే మెసేజెస్ మీకు కాదు. మీరు స్కిప్ చేసేయొచ్చు వీడియోని. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో ఈ రీడింగ్స్ అన్నవి అందరికి సంబంధించినవండి. పర్టికులర్‌గా ఒకరాకని కాదు. సో ఇందులో మీకు మెసేజెస్ మాత్రమే తీసుకోవాలి. వీడియో అంతా రెజొనేట్ అయితే కంపల్సరీ వీడియో అంతా మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఇలా అవ్వట్లేదు అంటే మెసేజెస్ తీసుకోండి. బట్ మీకు పర్సనల్‌గా కావాలి అంటే పర్సనల్ రీడింగే బెటర్. ఓకే. మీకు రెజొనేట్ అయితే హ్యాపీగా రెజొనేట్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో అసలు మీ రిలేషన్‌లో ఏం జరుగుతుంది ఏంటన్నది చూద్దాం ఫస్ట్. అండ్ మేనిఫెస్టింగ్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే. రీసెంట్ గానే మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. మీలో కొంతమంది మేబీ కొంతమంది కొంచెం లాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. లైక్ టైమ్ వైజ్ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ నాకు వీక్స్, మంత్స్ అనిపిస్తుంది కొంతమందివి. సో ఏదేమైనా మీరు రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలేషన్షిప్‌ని బ్యాలెన్స్ చేయడమే సరిపోతుంది. లేదా బ్యాలెన్స్ చేయలేక మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ రావడం, ఎక్కువగా ఆలోచించడం. ఒక పర్సన్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా సెట్ చేయాలి? ఏంటి? మేమిద్దరం స్టేబుల్‌గా ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి? ఇలా ఎక్కువ దీని గురించి ఆలోచించడం సరిపోతుంది. బికాజ్ మీరు హ్యాపీగా ఉండేదానికన్నా ఎక్కువ ఒక పర్సనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో. చెప్పాను కదా! 10 ఆఫ్ వాండ్స్. సో, ఒక పర్సన్ చాలా, చాలా, చాలా ఎమోషనల్లీ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఇది నా వల్ల అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు. ఇది మీరవ్వచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు. మనం విడిగా మళ్ళీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూసినప్పుడు క్లారిటీగా తెలుస్తది. మెయిన్ ఈ రిలేషన్‌షిప్ స్టేబుల్‌గా ఉండడానికి లేదా ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ ఉండడానికి ఒక పర్సన్ తను 100% ఇస్తున్నారు. బట్ ఒక పర్సన్ కాదు. సో, దానివల్ల మీ రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఒక పర్సన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీని గురించి అయిపోతుంది. మీ రిలేషన్‌షిప్‌లోనే చిన్న ఇష్యూ రావడం, అది బ్యాలెన్స్ చేసుకోవడానికి సరిపోవడం. మళ్ళీ ఇంకో ఇష్యూ రావడం. నాకు అదే సైకిల్ అయితే కనిపిస్తుంది. ఎక్కువగా ఒక పర్సన్ అయితే స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎక్స్ అని అయ్యుండొచ్చు. సింహరాశి, మేషరాశి, ధనుసు రాశి అయ్యుండొచ్చు. ఫైర్ సైన్. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటన్నట్టు? నైన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్, ద స్టార్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీ పర్సన్ కి రిలేషన్షిప్ కావాలి. అండ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ థింకింగ్ అయితే ఉంది. ఈ రిలేషన్షిప్ కావాలి, మేము ఇలా ఉండాలి, లేదా మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే, ఒకవేళ మ్యారేజ్ అయితే మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ మీ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ నాకు పాజిటివ్ థింకింగే కనిపిస్తుంది. అండ్ స్టార్ అగైన్ మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆ, ఖచ్చితంగా ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మేనిఫెస్టేషన్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ థింకింగ్. ఓకేనండి. అది రెగ్యులర్‌గా ఆలోచించడం, కాన్స్టెంట్‌గా ఆలోచించడం. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఫినాన్షియల్లీ స్టేబుల్‌గా ఉండాలని అనుకోవడం. ఈ రిలేషన్‌షిప్‌కి ఏది కావాలో అది చేయాలి అనుకోవడం. ఆహ్,
రిలేషన్షిప్ స్టేబుల్ గా ఉండాలి అని అనుకోవడం. మేబీ ఇప్పుడు ఆలోచిస్తున్నారేమో మీకు జరిగిన ఇష్యూస్ వల్ల ఒకవేళ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ లో స్టెబిలిటీ ఇవ్వలేదు, చాలా ఇష్యూస్ క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు స్టెబిలిటీ ఇవ్వడానికి. స్టెబిలిటీ వస్తే బాగుంటది రిలేషన్షిప్ లో అన్నట్టు. సో మీ పర్సన్ కూడా తన వంతు తను చేయాలి. సో నాకు ఈ రిలేషన్షిప్ కావాలి కాబట్టి నేను ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ త్రీ ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్. అగైన్ మీరంటే ప్యాషన్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. బట్ ఇక్కడ ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే చేస్తుంది మీ పర్సన్, తన ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మీకు తను ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. బట్ మీ పర్సన్ తన ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బట్ మీరంటే ఖచ్చితంగా ఒక ప్యాషన్ ఉంది, ఒక అట్రాక్షన్ ఉంది, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది మీ పర్సన్ కి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. బట్ ఇక్కడ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ మేబీ తీసుకెళ్ళడానికి అవుతుందా లేదా, ఫ్యామిలీ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ ఫ్యామిలీ నుంచి ఏ ఇబ్బంది లేదంటే ఖచ్చితంగా తను నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని 100% అనుకుంటున్నారు. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కెన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, వోగో ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. నాకైతే పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి చూద్దాం. Devil, Knight of Swords, 8 of Pentacles, Intentions 10 of Cups, Queen of Pentacles, 6 of Wands, under the deck 7 of Pentacles. ఇక్కడ అబ్సెషన్ మీరే ఫీల్ అవుతున్నట్టయితే నాకు కనిపిస్తుంది. మీరు అబ్సెసివ్ గా ఫీల్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే, ఎందుకు తిను ఇంత అబ్సెస్ ఫీల్ అవుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరగట్లేదు కదా, ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎస్, మీకు మీ పర్సన్ అంటే అబ్సెషన్ ఎక్కువ. అంటే తను మాట్లాడకపోయినా, తను కాల్ లిఫ్ట్ చేయకపోయినా, తన మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోయినా మీరు ఒక రకమైన అబ్సెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేయడం కానీ, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయడం కానీ ఏమైంది. సో ఈ అబ్సెషన్ అనేది కోడిపెండెంట్ రిలేషన్షిప్ లా అయిపోతుంది. అది టాక్సిక్ అయిపోయే అవకాశం ఉంది. అది అవతల పర్సన్ కి ఒక బర్డెన్ లాగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనిపిస్తుంది. మేబీ మీ సైడ్ నుంచి మీకు అది కరెక్ట్ అనిపించవచ్చు. బికాస్ మీకు ఎప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి, మీ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆన్ పాయింట్ పెడతారు. బట్ మీరున్నంత ఆనెస్ట్ గా, మీరున్నంత ఆన్ పాయింట్ గా అందరూ ఉండరు. బికాస్ యు ఆర్ డిఫరెంట్, యువర్ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఓకే, మీరు వేరు, మీ పర్సన్ వేరు. మీరు ఎప్పుడు ఆన్ పాయింట్ మాట్లాడతారు, మీరు ఎప్పుడు ఆన్ ఫేస్ మాట్లాడతారని చెప్పి మీ పర్సన్ కూడా అలాగే మాట్లాడారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చేమో. బట్ మీ పర్సన్ కాదు. మీరు ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ లా కనిపిస్తున్నారు, బట్ మీ పర్సన్ ఇంట్రోవర్ట్. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. మీరు ఖచ్చితంగా ఆనెస్ట్ గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ లో. బికాస్ 8 ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. మీరు చాలా ఫ్యూచర్ ఊహిస్తున్నారు. అండ్ 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వన్స్. ఖచ్చితంగా మీరు అన్మ్యారీడ్ అయితే ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, కిడ్స్, ఫ్యూచర్ ప్లానింగ్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోతే టైం తీసుకుని అయినా, ఫ్యామిలీస్ నొప్పించైనా సరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, ఇంకా లైఫ్ లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. యా, సో మీరు ఒక ఇదంతా ఆలోచిస్తూ ఓకే నా ఫ్యూచర్ ఇది, 7 ఆఫ్ పెంటికల్స్. సో నేను ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్నానో ఇదంతా నా లైఫ్ లో నాకు వస్తుంది అని అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఇద్దరికి దగ్గర ఇక్కడ నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. మీ దగ్గర ఒక అబ్సెషన్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్. సో మీ పర్సన్ ఫర్దర్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం.
టవర్, 7 of Swords, Page of Pentacles అండ్ 5 of Pentacles, 9 of Swords. నేను చెప్పాను కదా ఫ్యామిలీ ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యింది. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు. తను టవర్ అంటే లైక్ తను మీకు స్టెబిలిటీ ఆర్ ఒక కన్ఫెషన్ ఇవ్వలేకపోతున్నారు. నేను ఇలా ఉంటాను, నేను మ్యారేజ్ చేసుకోను లేదా కమిట్మెంట్ ఇస్తాను అని, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఖచ్చితంగా. అండ్ ఆర్ ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు యాక్షన్ అంటే, బట్ అది నెగటివ్ కమ్యూనికేషన్. మీ పర్సన్ కి కూడా ఇష్టం లేదు, బట్ తన సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. తను కూడా పాజిటివ్ గానే కనిపించారు నాకు, బట్ డ్యూ టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో తను చేసేది మిమ్మల్ని బాధ పెడుతుందని తెలిసిన, తను ఇలా బిహేవ్ చేయడం అనేది మిమ్మల్ని బాధ పెడుతుందని తెలిసిన మీ పర్సన్కి అది తప్పట్లేదు. అండ్ మీ పర్సన్ కూడా 24/7 ఆలోచిస్తున్నారు ఎలా చెప్పాలి ఏంటి అని, బికాజ్ 9 of Swords ఎనర్జీ, ఓవర్ థింకింగ్ అండ్ నిద్రపోకుండా మీతో ఎలా మాట్లాడాలి, అది ఏదైనా చెప్పిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు, దానికి తను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నది 4 of Swords, Knight of Wands అండ్ Hermit. గోస్టింగ్ ఈచ్ అదర్, ఖచ్చితంగా సైలెన్స్ మీ ఇద్దరి మధ్య బికాస్ ఆఫ్ అన్స్టేబుల్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. క్లారిఫైడ్ బై Knight of Pentacles, Queen of Swords, King of Swords అండ్ ద లవర్స్. బికాస్ స్టెబిలిటీ లేదు, కమిట్మెంట్ ఇవ్వను అంటే మీ ఎనర్జీ లైక్ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటారు. ఈ రిలేషన్షిప్ లో నా ఎమోషన్స్ ఎందుకు పెట్టాలి, నాకు ఈ రిలేషన్షిప్ వద్దు. బికాస్ మీరు స్ట్రబనే, మీ పర్సన్ స్ట్రబనే. బికాస్ King of Swords, Queen of Swords, ఖచ్చితంగా ఒక హార్ష్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఈ రిలేషన్షిప్ వద్దు, నాకు వద్దు అని అంటే మీ పర్సన్ కూడా వద్దు అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇద్దరికి కావాలనిపించింది, ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయాలనిపించే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈ రిలేషన్షిప్ ఇంకా మనకు వర్కౌట్ అవ్వదు, మనం సెపరేట్ అయిపోతాం అనే స్టేజ్ అయితే కనిపిస్తుంది నాకు అవుట్కమ్ లో. బికాస్ నేను ఏది ఉంటుంది క్లారిటీగా చెప్పాలి, బికాస్ నాకు అవుట్కమ్ లో సెపరేషన్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ కమిట్మెంట్ ఇష్యూస్ అండి. సో ఈ రిలేషన్షిప్ అయితే ప్రస్తుతానికి అయితే ఎండ్ అయిపోతుందనే చెప్పొచ్చు. అండ్ మీ ఇద్దరికి దీని పట్ల రిగ్రెట్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఇది ఇలా జరిగి ఉండకూడదు అని. బట్ ఒక ప్యాషన్, ఒక స్పార్క్ అయితే మీ ఇద్దరి మధ్య అలాగే ఉంటుంది. బట్ ప్యాషన్ ఉన్నా, స్పార్క్ ఉన్నా చేసేది ఏమీ లేదు. బికాస్ కమిట్మెంట్ లేనిది ఎవరు ఏ రిలేషన్ ని కంటిన్యూ చేయలేరు. కాబట్టి ఈ రిలేషన్షిప్ లో అయితే నాకు ఫర్దర్ గా ఎటువంటి గ్రోత్ అయితే కనిపించడం లేదు, టు బి హానెస్ట్. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటన్న చూడు. 8 of Wands, Page of Cups, 5 of Wands అండ్ 7 of Cups. సో 5 of Wands అంటే మీలో మీరు బాధపడకండి. మీ పెయిన్ ఏదైనా ఉంటే ఎవరితోనో షేర్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లో ఎనర్జీలో ఉండొద్దు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఏదైనా అపాలజీ చెప్పి రిలేషన్షిప్ ఎండ్ చేద్దాము అని అంటే జస్ట్ పీస్ఫుల్ వేలో ఎండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 8 of Wands, బట్ దిస్ ఈస్ నాట్ ఎండింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ వస్తుంది. లైఫ్ ఎక్కడితో స్టక్ అవ్వదు, లైఫ్ మళ్ళీ బిగిన్ అవుతుంది, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ వైజ్. సో యూనివర్స్ అదే గైడ్ చేస్తుంది. 8 of Wands అంటే ఖచ్చితంగా మీ లైఫ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది, ఇక్కడ అయితే ఆగిపోతుంది. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్ అండి, కెరియర్ యూస్ చేయొచ్చు, మనీకి యూస్ చేయొచ్చు, మీ డ్రీమ్ జాబ్ కి యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.